నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. చాలా రోజుల తర్వాత వచ్చాను. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మన హెరిటేజ్ పెరుగుంది కదండీ! అది చాలా నాణ్యత లేని పెరుగుగా గుర్తించబడిందండి. ఐఎఫ్ఎఫ్ఎస్ఏ వాళ్ళు నిర్ధారించారండి. రూ. 1,00,000 పెనాల్టీ ఏశారండి. నేను కూడా ఈ మధ్య ఎందుకు డిబేట్‌లో చెప్పట్లేదంటే సబ్జెక్ట్ లేదండి. ఏ సబ్జెక్ట్ మాట్లాడినా తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతున్నారు. ఆ భగవంతుడు, దేవదేవుడు గురించి మాట్లాడటం, ఆ లడ్డూ ప్రసాదం గురించి మాట్లాడి, మనకి మనం కించపరుచుకోవటం ఇష్టం లేక నేను ఈరోజు మాట్లాడుతున్నానండి. ఇన్ని నీతి సూక్తులు చెప్పిన మన పెద్దాయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తన సొంత సంస్థ అయిన హెరిటేజ్ దాంట్లో నాణ్యత లేదు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో ఎందుకు చెప్పరు? ప్రజల కోసం నిజంగా వాళ్ళు చెప్పేవాళ్ళైతే ఖచ్చితంగా చెప్పట్లేదండి. చెప్పే దమ్ము ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించింది కాబట్టే వాళ్ళు చెప్పరు. ప్రజల ఆరోగ్యం మరి దాంట్లో నాణ్యత లేని కొవ్వు శాతం లేదంటండి. నాణ్యత లేదంటండి. మరి ఎన్ని లక్షల మంది తింటున్నారండి అదే పెరుగుని? పసి పిల్లల దగ్గర నుంచి పండు ముసలోళ్ళ దాకా తింటున్నారు కదండీ! మరి దీని గురించి నీతి సూక్తులు చెప్పే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం మాట్లాడరండి. ఇది ఆరోగ్యానికి సంబంధించింది కదండీ! ఇక్కడ నేను ఎద్దేవా చేయడానికి మాట్లాడట్లేదండి. నిజంగా ప్రజల మీద ఈ రాజకీయ నాయకులందరికీ ప్రేమ, ఆప్యాయత ఉంటే, నిజంగా ప్రజల కష్టాలు కాపాడాలంటే ప్రతి చిన్నదాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి, ఒక తప్పు జరిగిందంటే నా సంస్థలో కూడా జరిగిందంటే చెప్పే దమ్ము, ధైర్యం ఉండాలండి. అది ఎవరికీ లేదు, తెలిసిందే. ప్లస్ తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతున్నారండి. నా వ్యక్తిగతంగా అయితే నేను నమ్మను కల్తీ జరిగిందంటే. నో డౌట్ ఫిష్ ఆయిల్, పంది కొవ్వు అంటారు. నీచు వాసన వస్తుందండి. నో డౌట్ అందులో. 100% ప్రజలు చాలా మేధావులు, నో డౌట్, తిరుగులేదు. కావాలని దీన్ని ఎందుకు ఇంత ఎక్స్‌టెన్షన్ చేసి, మన దేవుడిని మనం ప్రపంచవ్యాప్తంగా విలువ లేకుండా, లడ్డూ ప్రసాదంకి విలువ లేకుండా చేస్తున్నారండి. ఖచ్చితంగా ఈ తప్పు చేసిన ఏ వ్యక్తిని కూడా భగవంతుడు మాత్రం క్షమించడండి. ఈరోజు అధికారంలో ఉన్నారు. మనం ఏది బురద జల్లినా సరిపోతుంది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు పాలక మండలిలో ఉన్నవాళ్ళు, మన ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, గత గవర్నమెంట్ ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు మెంబర్స్‌గా ఉన్నారండి. వాళ్ళెవరు ఎందుకు మాట్లాడరండి? అప్పుడు ఆ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నారు కదా అని భజన చేశారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికి విషం చిమ్ముతున్నారు. నిజం నిర్భయంగా ఈ రాజకీయ నాయకులకి చెప్పే దమ్ము ఎందుకు లేదు? ఆ నిజం నిర్భయంగా చెప్పే దమ్ము ఉన్నవాడు నా దృష్టిలో అసలు సిసలైన రాజకీయ నాయకుడండి. దయచేసి నేనేమైనా తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి. నేను ఎవరి మీద బురద జల్లే ఉద్దేశంతో మాట్లాడట్లేదండి. ఒక సామాన్యుడిగా సాటి మనుషుల యొక్క బాధలు తెలుసుకుని నేను ఇప్పుడు హెరిటేజ్ పెరుగు గురించి కూడా మాట్లాడినది సత్యం. సత్యం, సత్యం. నో డౌట్ అందులో. ఖచ్చితంగా మీరు అలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం. మీ సామాన్యుడు పాండురంగారావు అండి.